నిత్యాగ్నిలో నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించు. మహోన్నతుడు ఆయన. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మనమేదో సృష్టిలో ఉన్న వాటిని మనము చెప్పడం లేదు, కానీ సృష్టికర్తైన దేవుడు తన ప్రియ కుమారుని యేసుక్రీస్తుని ఈ భూమికి పంపించి మన పాపముల కొరకు ఆయన శిలోమరానెక్కి మన పాపముల కొరకు ఆయన రక్తము కార్చి ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడిచ్చాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన గొప్ప మాట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కులాలు మార్చడానికో మతాలు మార్చడానికో ఏమి ధర్మం తీసి ధర్మంలో కలపడానికి రాలేదని ఆయన మార్గము సత్యము జీవమై ఉన్నాడు. ఆయన వేరొక మార్గం కాదు. యేసుక్రీస్తు ప్రభు అంటే కొందరికి దేవుడు కాదు, కానీ అందరికీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే సర్వమానవాళి కొరకు శిలోం ఆయన తన రక్తాన్ని ఇచ్చాడు. సర్వమానవానికి మానవాళిని రక్షించడానికి రక్షకుడుగా వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. లోకానికి రక్షకుడు ఆయన. ఆ రక్షకుడికే మీకు ఈరోజు పరిచయం చేశాను. నేను ఒకప్పుడు తాగుబోతున్నాను, తిరుగుబోతున్నాను. నేను భయంకరమైన అక్కకు ఇంతవరకు చెప్పాను చూడండి. తాగుబోతున్నాం, తిరుగుబోతున్నాం. 5 రూపాయలు కూడా ఎనకేసుకునే వాళ్ళం కాదు. తాగుకుంటూ తిరుగుకుంటూ ఇదే ఇంటికి మెతుకులు లేకుండా మీసాలకు సంపెంగ తిరిగేవాళ్ళం. అలాంటి తాగుబోతూ పాపములో శాపములో పడిపోయిన మా జీవితంలో ఈ వాక్యం మార్చేసింది. మాది ఛత్రపతి శివాజీ వంశం. నేను నమ్ముకున్న 10 మంది దేవతలు గట్టిగా పూజలు చేసేవాడిని. భక్తుడికైనా భగవంతుడికైనా అనుసంధానమైన అంబికా దర్బారు వచ్చేవాడి వాళ్ళు ఛత్రపతి శివాజీ వంశం. అలాంటి మా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరణముల నుండి జీవంలో నడిపించాడు. ఎప్పుడో చచ్చిపోవాలి 2003లోని. అటువంటి నన్ను ఈ వాక్యం నన్ను బ్రతికి. అందుకే 119వ కీర్తన చెప్తుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, అది నా బాధలలో నెమ్మదిస్తుంది. ఆ వాక్యం నా బాధలో నెమ్మదిచ్చింది. ఏ తల్లి నా భార్య ఎంత చెప్పినా మందు ఇన్స్పెక్టు, గోవా, గుట్టిగా, సిగరెట్లు, మందు ఇవన్నీ ఇన్స్పెక్ట్ అని ఎన్నోసార్లు బతులాడి వినలేదు. తల్లిదండ్రులు చెప్పినా వినలేదు. కానీ వాక్యం మార్చేసి ఒకరోజు భువన్ ఇన్స్పెక్టర్ కానీ బీడీ సిగరెట్లు ఇన్స్పెక్టర్ అనేవాడిని, మందు విడిచిపెట్టు అనేవాడిని కాదు, ఇన్స్పెక్టర్ అని చెప్పేవాడిని కాదు. అలాంటి నా జీవితంలో దేవుని వాక్యం నన్ను ఫలింపజేసింది. నా కులం నాకే ఉంది, నా మతం నాకే ఉంది. నా హృదయం మారిపోయింది అంతే. నా హృదయం మారిపోయింది. నా హృదయంలో ఉండే పాపము లక్షణాలని తొలగించుకున్నా. నా హృదయంలో ఉన్న చెడు పనులన్నీ తొలగించుకున్నా. చెడ్డవి మాటలు తొలగించుకున్నా. చెడు తాగేది ఇడిచిపెట్టినాను. చెడ్డ పనులు చెడ్డగా ఆలోచించేటువంటి ఇడిచిపెట్టాను. ఈరోజు సంపూర్ణంగా ఇలా ఉన్నట్టే కారణం ఏంటంటే ఈ వాక్యం రోజు నాతో మాట్లాడుతుంది. ఈ వాక్యమై ఉన్న దేవుడు. నా మాటలో చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఏముందంటే యోహాను సువార్త చూడండి. నా మాట ఏమి మీకు నేను అబద్ధం చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాను. చూడండి, దేవుని వాక్యం మీరు చదివిస్తే అమ్మ నేను చదువుతున్నావా రాదా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ దానిని గ్రహింపకుండెను. ఆయన చీకటి, మనం అందరం చీకటిలో ఉన్నాం. పాపం అనే చీకటిలో వెలుగుగా యేసుప్రభు వస్తే మనం వెలుగు చూసి దొంగ పరిగెత్తిపోతాడా? అన్నీ ఉంటాడు చెప్పు. వాడికి చీకటి ఉంటేనే దొంగకు, వ్యభిచారికి కానీ దొంగకు కానీ మోసం చేసేవాడికి చీకటి పనులే వానికి అవసరం. కానీ నిజాయితీగా ఉండేవాడికి చీకటిలో ఉన్నాడు. వాడు ఎప్పుడు సత్యమే మాట్లాడతాడు. ఆ సత్యమే యేసుక్రీస్తు. ఆ సత్యమే ఆది యందు దేవుని యొద్ద ఉండేది. ఆయన ఆది యందు చూడండి, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడే ఉండేను. వాక్యమే కృప సత్య